అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఇవాళ మన ఛానల్లో చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామగడ్డలండి, ఇది దాదాపు 1/2 kg ఉంటుంది. అలాగే ఒక టొమాటో ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ నేనైతే దీంట్లో సగమే తీసుకుంటానండి, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే తెల్లగడ్డలు ఒక 4 పాయలు, కొంచెం చింతపండు నానబెట్టేసుకున్నానండి ఆల్రెడీ. ఇది దాదాపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది. సో ఇవన్నీ సరిపోతాయండి. ఇప్పుడైతే మనం చామగడ్డల్ని క్లీన్ చేసుకొని నేను ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను అండి. ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. దీనైతే క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదండి, ఇలా అయితే నేను ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. మీరు పొట్టు అలానే ఉంచి బాయిల్ చేసుకోవచ్చు, లేకున్నా తీసేసి నాలాగా తీసేసి కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఎలా వీలు పడితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని 2 విజిల్స్ పెట్టేసుకుంటున్నా అండి. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నా అండి. మనం ఇప్పుడు మన వెజ్జెస్ని రెడీ చేసుకుందాము. ఆ లోపల చూసారు కదండి, నేనైతే ఉల్లిపాయ టొమాటో అలాగే తరిగి పెట్టేసుకున్నాను. అండ్ మన కాయలు కూడా ఉడికిపోయి వచ్చాయి. జస్ట్ విజిల్ కోసం వెయిటింగ్ అండి. ఈ లోపల మనం వంట కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ చామగడ్డలు ఏవైతే ఉన్నాయో మోకాళ్ళకు మంచివి అంటారండి. సో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూసేద్దాం. చామగడ్డలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం కొంచెం. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, అలాగే అవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే తెల్లగడ్డ కూడా వేసుకొని వేయించుకుందాం. ఇవి బాగా వేగాక టొమాటోలు వేసి వేయించుకోవచ్చండి. ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసేసుకోండి. ఎందుకంటే మనకు పసుపు ఆయిల్లో వేగితే కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది, అందుకు. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేయించుకుందామండి. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు నేను టొమాటో కూడా వేసేసుకుంటున్నా. అంతే అండి, ఇవి వేగి కొంచెం పొడి వేసుకొని పులుపు వేసేయడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదండి, టొమాటోలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం ధనియాల పొడి వేసుకుందాం. ఇంకేం పొడులు కూడా అవసరం లేదండి, జస్ట్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకుందాం. అలాగే కారంకి తగినంత ఎర్రకారం. ఇప్పుడు దీన్ని బాగా కలిపి కాసేపు ఫ్రై చేద్దామండి. కొంచెం ఆ పొడిలో పచ్చివాసన పోవాలి కదా. బాగా ఫ్రై చేసి కొంచెం సేపు అట్లా మూత పెట్టుకుంటే పచ్చివాసన వెళ్ళిపోతుందండి. అండ్ మూత పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ లోలో పెట్టుకోండి, ఎందుకంటే పొళ్ళు వేసాక మాడిపోతుంది కాబట్టి. నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటా అండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడి వేయించుకుంటే పచ్చివాసన పోతుందండి. చూసారు కదండి, నూనె కొంచెం పైకి తేలి పొడులన్నీ బాగా వేగాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుంటా అండి.
ఈ చింతపండు నీళ్ళతో పాటు నేను ఈ గ్లాస్తో అయితే ఒక 2 నుంచి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు చూసారు కదండి, ఇలా కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళని కొంచెం మరగనిద్దాము. చూస్తున్నారు కదండి, పులుపు నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఈ టైంలో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా చామదుంపలు, అవి వేసేసుకుంటున్నాము. ఇది వేసాక మళ్ళీ ఒక 10 నిమిషాలు చామదుంపలు మనం 2 విజిల్లో పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం ఈ నీళ్ళల్లో ఉడకనిస్తే కొంచెం టేస్ట్ పులుపు అంతా బాగా పట్టి బాగుంటుందండి. ఈ టైంలోనే మీరు కావాలంటే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుందాం. చూసారు కదండి, కూర చూడ్డానికైతే అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనం వేడి అన్నంలోకి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇలా వేడి అన్నంలోకి ఎలా ఉంటుందో చూసేద్దాం. చాలా టేస్టీ ఉందండి. మరిన్ని ఇలాంటి వంటకాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మీ తెలుగమ్మాయి.